సునికా బ్లాగ్. ఈరోజు నేను బిర్యానీ చేస్తాను. దానికోసం చెక్క, ఇలాచి, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, క్యారెట్, పొటాటో, బఠానీ, బియ్యం, ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, గీ, సాల్ట్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు చట్నీ చేసుకోవడానికి ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, కరివేపాకు, క్యారెట్ తురుము. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం. పొయ్యి మీద ఇలాంటి కుక్కర్ లాంటిది మందంగా పెట్టుకుని దాంట్లో ఒక 2 or 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే గీతోనే చేస్తున్నాను. 2 or 3 స్పూన్స్ గీ వేసిన తర్వాత ముందుగా మనం మసాలా తీసుకున్నాం కదండి, చెక్క, లవంగం, యాలక్కిలు, షాజీరా, బిర్యానీ ఆకు అవి వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి వేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నానండి నేను. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, అలాగే పొటాటో, బఠానీ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేయాలండి, కొంచెం మగ్గటానికి. మళ్ళీ సరిపోయిందో లేదో తర్వాత చూసుకుందాము. సాల్ట్ వేసి కలిపేసి 1 నిమిషం మూత పెడదాము. మీకు కావాలంటే మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు అండి. నేను మిల్ మేకర్ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని నేను వేయట్లేదు. ఇది ఒకసారి మూత పెట్టేద్దాం, కొంచెం సేపు మగ్గుతుంది. అవి బంగాళదుంపలు అవన్నీ ఉడికేలోపు మనం పెరుగు చట్నీ చేసుకుందామండి. పోయినసారి మీకు చెప్పా కదా, క్యారెట్ రైస్ చేసినప్పుడు అలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఇంకో రకం చూపిస్తున్నానండి. ఉల్లిపాయ, క్యారెట్ తురుము, జీలకర్ర పొడి, ఉప్పు వేస్తున్నాను. ఇవి బాగా కలుపుకోవాలండి ఇలాగా. అలాగే పచ్చిమిరపకాయ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసుకుందాము. మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలాగైతే కనుక బాగుంటుందంటే ఉల్లిపాయలో వాటర్ అంతా వస్తుంది కదా, ఉల్లిపాయ ఉప్పు అంతా ఊరుతుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. మిల్ మేకర్ కూడా వచ్చినాయండి, అందుకే మిల్ మేకర్ కూడా బాయిల్ చేసి వేసాను. ఇందాక లేవని చెప్పా కదా, షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు. అవి వేసాను.
ఇప్పుడు ఇందుగా మనం తీసుకున్న బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇది కొంచెం కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇది కొంచెం సేపు మగ్గనిద్దాం. మళ్ళీ మసాలా వేసాం కదా. అలాగే పక్కన కుర్మా చేసుకోవడానికి కుక్కర్లో బంగాళదుంపలు కూడా పెట్టేశానండి. అవి ఆ కుర్మా కూడా చూపిస్తాను. కర్రీ చేసుకోవడానికి ఇందులో ఉల్లిపాయ, టమాటా, కొన్ని జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా వేసానండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్నామండి మెత్తగా. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బాండీ పెట్టుకొని గీ వేసుకున్నాను. ఇది అందులో వేసేద్దాం. మనం చేసిన మిక్సీ పేస్ట్ ఉంటే ఇందులో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మగ్గనిద్దాం. ఆయిల్లో పైకి వచ్చేంత గీ వేసుకున్నాం కదా, గీ పైకి తేలేంత వరకు మగ్గనిద్దాము. లిడ్ పెట్టేద్దాము. కుక్కర్ విజిల్స్ కట్టేసానండి. దానికి ఉడికిపోయినాయి పొటాటోస్. ఇప్పుడు బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మనం వేసుకున్నాం కదా మిల్ మేకర్, మా బిర్యానీ మసాలా వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కలుపుకున్నాము. ఇది మగ్గిపోయినాయి అండి ఉల్లిపాయలు అవన్నీను. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుందాము. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 పోస్తానండి నేను. మ్యాక్సిమం 2 పోసుకోవాలి. 2 పోస్తారు. కాకపోతే నేను ముందుగా నానబెట్టుకున్నా కాబట్టి 1.5 కానీ 1/3/4 కానీ పోసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ పోస్తాను అండి. వాటర్ పోసేసాను. కాకపోతే ఇప్పుడు హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఉడికనిద్దాము. వాటర్ అంతా మరగాలి కదా బాగా. మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఇది మరిగినప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. నేను ఇందులో వాటర్ అయితే కనుక ముందుగా బియ్యం నానబెట్టుకున్నా కదండి, ఆ వాటర్ పోసుకున్నాను ఇందులో. ఆ వాటర్ అయితే కనుక బాగుంటుందని, బాగా నానతాయి కదా రైస్. ఆ రైస్ వాటర్ అయితే కనుక బాగుంటుందని చెప్పి నేను ఆ రైస్ వాటర్ పోసుకున్నాను. ఇది బాగా మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాము. ఈ వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుందాము. ఆ ఫ్లేవర్ ఉడికినప్పుడు ఆ ఫ్లేవర్ ఇందులో బాగుంటుందండి, అందుకని వేసుకున్నాను. కావంటే మీకు తర్వాత కూడా ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ చూద్దాము. ఇది ఇంకొంచెం పచ్చివాసన పోవాలి. చూడండి ఇంకా ఉడుకుతుంది. దీంట్లో ఇంకా పచ్చివాసన ఉంది. పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు వరుగుతున్నాయి కదా, మనం ముందుగా నానబెట్టుకున్న ఆ రైస్ని వేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాము. ఈ బియ్యం సగం ఉడికిన తర్వాత ఎక్కువసారి కలపకూడదండి. మనం తీసుకున్న బాసుమతి బియ్యం ఉంటుంది కదా, ఇది అంతా చితికిపోతుంది. ఎక్కువసేపు కలపకూడదు. మా అత్తగారు ఇంట్లో అయితే కనుక పెద్ద గిన్నెతో చేస్తారండి. తెల్ల గిన్నె పెద్దది ఉంటుంది, దాంతో చేస్తారు. నా దగ్గర అలాంటిది లేదు కాబట్టి నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం. మూత పెట్టేద్దాము. అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పెరుగు చట్నీ చేసుకుందాము. ఇందాక బియ్యం వేసా కదా ఉల్లిపాయలు. ఇప్పుడు దీంట్లో మనం ఇది వేసుకుందాం, పెరుగు వేసుకుందాము. పట్టుకున్నాను. ఇలా కలపాలి. నీ చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇంకొంచెం పెరుగు వేసుకోవాలండి. మనం కావాల్సిన మన క్వాంటిటీని బట్టి పెరుగు చట్నీ చేసుకోవాలి. నేను పట్టుకుంటా అంటుందని మా అమ్మాయి పట్టుకుంది గిన్నె. నేను పెరుగు మొత్తం వేసేసానండి ఇందులో. ఇప్పుడు దీన్ని ఫుల్గా కలిపేసుకోవాలి. ఇంతేనండి. దీంట్లో కొంచెం
ఏమన్నా సాల్ట్ కానీ పడితే కనుక వేసుకోవచ్చు. టేస్ట్ చూడడానిక సరిపోయి అంటుందండి. నేను మళ్ళీ చూస్తాను. కొంచెం లైట్గా సాల్ట్ పట్టుద్దండి. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తగ్గింది, సాల్ట్ వేస్తున్నాను. మా అమ్మాయి కలిపేస్తా అంటుంది, కలిపేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఇదైతే ఉడికిందండి. ఇప్పుడు మనం ముందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం. అందరికీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఇందాక కుక్కర్లో, ఆ ముక్కలు వేసేస్తున్నానండి. కలుపుకోవటమే ఒకసారి. ఇప్పుడు ఇది మూత పెడదాం. ఇంకేమన్నా ఉడుకుతుంది. బంగాళదుంప మసాలా అంతా బంగాళదుంప పడుతుంది. ఇప్పుడు బిర్యానీ చూద్దామండి. ఉడికిపోయిందండి, ఇంకొంచెం ఉడకాలి. సగం అయిపోయింది, మొత్తం ఇంకొంచెం ఉంది. ఇంకొంచెంసేపు ఉడికిద్దాం. ఇంకా అవ్వలేదు. ఇంకా బిర్యానీ అయ్యిందో లేదో. ఇది ఎక్కువసేపు కలపకూడదండి. బిర్యానీ బాసుమతి బియ్యం కదా, విరిగిపోతుంది. అయిపోయిందండి బిర్యానీ, అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మీకు అంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే నా కుక్కర్ విజిల్ పాడైపోయింది, అందుకని చెప్పి విడిగా వండాను. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ దగ్గరికి వచ్చేద్దాం. ఈ కర్రీ కూడా అయిపోయిందండి. చూడండి, కర్రీ కూడా అయిపోయింది. బాగా ఉడికిపోయింది దుంప కూడా. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ పెరుగు చట్నీ అన్నీ సర్వ్ చేస్తున్నాను. అలాగే కుర్మా కూడా వేస్తున్నాను. చూడండి, కుర్మా వేసేసాను. బిర్యానీ చేసుకుందాం. వేడి వేడి బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. మా అమ్మాయి చూస్తుందంటే మా అమ్మాయికి చూపిద్దాం. ఎక్స్ప్రెషన్ చూడండి అలా ఉందా మా అమ్మాయిది. కర్రీ చాలా బాగుందంటండి. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. దీంట్లోకి పక్కన సైడ్కి కోక్ కానీ థమ్స్అప్ కానీ ఇలాంటివి సిప్ చేసుకుంటే బాగుంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ బై బై. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. Please subscribe to YouTube channel. Bye.